అదిగో ఆ మందిరానికి పోతే గొప్ప కార్యం జరిగిద్ది, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిద్ది, అది అక్కడ పోతే నా స్థితి మారిద్ది, ఇక్కడ పోతే నా గతి మారిద్ది అనుకొని పిచ్చి కుక్కల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అపవాది వాళ్ళ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కానీ ఉన్న కాడ కుదురుగా కూర్చొని భక్తి చేయలేకపోతున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు కోరినట్టే నీ జీవితంలో జరగాలంటే, నువ్వు ఆశపడిన రీతిగా నీ కుటుంబంలో జరగాలంటే, నీ యొక్క స్థితి మారేటువంటి గొప్ప స్థితి నీ జీవితంలో మారాలని నువ్వు అనుకుంటే, నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు క్రీస్తుని వెంబడించేవారుగా ఉండాలి, క్రీస్తుకే ఆరాధన చేసే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తుకే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తు యందు విశ్వాసాన్ని పెంపొందించుకొని నిన్ను నీవు తగ్గించుకొని క్రీస్తు ఎడల అయా నీవే దిక్కనుకొని ప్రాధేయపడినట్లయితే, అడిగినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను చూస్తూ ఉన్నాడు చేయాలని. చాలామంది జీవితాలలో వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే, వారు పెద్ద పెద్ద మందిరాల మీద ఆధారపడతా ఉన్నారు, మంచి సూటు బోటు వేసుకున్నటువంటి సేవకుల మీద ఆధారపడతా ఉన్నారు, కత్త ధనం ఉండి కార్లుండి సేవకుల మీద ఆధారపడతా ఉన్నారు, కత్త ఇంగ్లీష్ మాట్లాడేటువంటి సేవకుల మీద ఆధారపడతా ఉన్నారు, కత్త స్టైల్గా మాట్లాడేటువంటి వారి మీద ఆధారపడతా ఉన్నారు, కత్త మాయలు మంత్రాలు చేసే వారి మీద ఆధారపడతా ఉన్నారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారి మీద ఆధారపడతా ఉన్నారు. నువ్వు ఆధారపడాల్సింది ఈ పరిస్థితుల మీద కాదమ్మా, కాదు తల్లి, కాదయ్యా, నువ్వు ఆధారపడాల్సింది సృష్టికర్తమైన దేవుడి యందు.